కదా. మరి మనం కానివ్వండి మన కొంతకాలం కానీ సర్వే చేసిన ఇళ్లకు ఇంటి నెంబర్లు వెంటనే బాబాయ్ ఈరోజు సిపిఎం ఎల్మూర్ డెమోక్రసీ పార్టీ నాయకత్వంలో కాలనీలకు మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, రోడ్డు సౌకర్యం, అంగన్వాడీల సెంటర్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తా అని చెప్పాడు. అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలలో ఇల్లు కట్టిన వారికి ఇంటి నెంబర్లు ఇవ్వమని చెప్తున్నాడు కమిషనర్ గారు. కానీ ఇప్పుడు వేసినటువంటి ఇల్లు కాదు, 10 సంవత్సరాల కింద వేసినటువంటి ఇల్లు. గత సంవత్సరం సర్వే చేశారు, అన్ని ఇళ్లను కూడా సర్వే చేసిండ్రు. ఆ సర్వే ప్రకారం ఇంటి నెంబర్ల కోసం సర్వే చేశారు కాబట్టి ఇంటి నెంబర్లు తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ఇంటి నెంబర్లు ఇస్తేనే కరెంటుకు సర్వీస్ మీటర్లు ఇస్తారని చెప్పి గవర్నమెంట్ కరెంటు వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా 58 జీవోలో కూడా మొత్తం పట్టాలు మంజూరు చేసింది గత బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వదలుచుకోలేదు. ఆ పట్టాలను రద్దు చేసైనా మరి కొత్తగానైనా మీ బొమ్మలు పెట్టుకునైనా మాకు పట్టాలు ఇవ్వండి. అట్లా పట్టాలు ఇస్తే మాకు ఇంటి నెంబర్లు వస్తాయి, ఇంకా ఇంటికి ఇంకేమైనా సౌకర్యాలు కట్టుకోవడానికి సౌకర్యాలు వస్తాయి. ఇవన్నీ కూడా మేము గుర్తింపబడతాం. అందుకోసం తక్షణం కమిషనర్ గారు దాని మీద స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా కాలనీలకు కరెంటు కావాలి, మా కాలనీలో ఉన్న సమస్యలు కూడా తీరవాలి, మా ఇంటి నెంబర్లు కావాలి. మేము వేసి కూడా 9-10 సంవత్సరాలు అవుతుంది. మా కాలనీలో ఒక్కరికి కూడా అసలు చదువు కూడా పిల్లలు చదువుకోవడానికి కూడా బళ్ళు లేవు. చిన్న స్కూల్లో లాంటి అంగన్వాడీ లాంటి ఏ స్కూల్ కూడా మాకు సౌకర్యం లేదు. మేము బయటకు రావాలంటే కూడా అక్కడి నుంచి రోడ్డు మీదకి వస్తాయి. సదుపాయాలు కూడా లేకుండా అవుతున్నాయి కాబట్టి మాకు అన్ని సౌకర్యాలు కావాలి. మాకు నీళ్లు కావాలి. నీళ్ళకైతే ఒక బోర్ లేదు, బావి లేదు. మేము అడవిలో ఉన్నట్టు ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని కొద్దిగా ఆదరించి మాకు కరెంటు కావాలి, కరెంటు ఇవ్వాలి, నీళ్లు కావాలి, బోర్ లేపియాలి. మాకు కనీసం ట్యాంకర్లోనే పంపించే సౌకర్యం, రోడ్లు కూడా సాఫ్ లేవు కాబట్టి రోడ్లు కూడా వేసే సౌకర్యం చేయాలి. కొంచెం మట్టితోనైనా రోడ్ల దారిని సాఫ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము.